వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, కాశీబుగ్గ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఇక నల్గొండ జిల్లాలోనూ శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు ఎట్లాంటి పూజలు నిర్వహించారు, అలాగే ఆలయ అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? దేవిక, ఏదైతే వరంగల్ నగరంలో ఉన్నటువంటి అతి పురాతనమైన కాకతీయ కాలంలో నిర్మితం చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయం కాశీబుగ్గలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా లక్షలాది మంది భక్తులు అతి పురాతనమైనటువంటి ఆలయంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి ఆలయంగా చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి దాదాపుగా లక్షలాది మంది ఉదయం 6 గంటల నుండే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు గర్భగుళ్ళ దాకా తీసుకొని వచ్చి దాదాపుగా ఆలయ కమిటీ అర్చకులు కావచ్చు, ఆలయ కమిటీ వాళ్ళు నిర్వాహకులు ఇక్కడ మొత్తం చాలా పకడ్బందీగా నిర్వహణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా చర్యలు కావచ్చు, దీని మొత్తం మీద వాళ్ళు ఆలయాన్ని సందర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఇది కాకతీయుల సామ్రాజ్యం చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా అప్పటి నుంచి అది లాస్ట్ కాకతీయుల కాలం ఆలయంగా ఇది ఆలయం లాస్ట్కు నిర్మాణం చేపట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అయితే దాదాపుగా ఇక్కడ నుంచి వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రతాపరుద్రులలో లాంటి కాకతీయ కాలం నాటి ఛత్తీస్గఢ్ పారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ కాశీ నుంచి ఇక్కడి భూమిల నుంచి వెలువడినటువంటి వాటర్ ఏవైతున్నాయో అవన్నీ కూడా స్వామివారిని తెప్పించుకొని ఇక్కడ అందరికీ తెలుసు. అంటే ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కాశీలోకి వెళ్ళినంత పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని భావిస్తారు. అందరూ భక్తి శ్రద్ధతో ఈ వరంగల్ నగరం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకుంటారు. మొత్తం కాశీ వెళ్ళే భక్తులు కూడా వచ్చి ఇక్కడ సందర్శిస్తారు. అంటే అక్కడ కాశీలో వెళ్ళి గంగలో స్నానం చేసి అక్కడ ఆ పుణ్య తీర్థాలు ఏదైతే గంగా సావదైనటువంటి ఏదైతే వాటర్ చల్లుకుంటారో అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటువంటి భూమిల నుంచి ఉబ్బికి వచ్చేటువంటి గంగా జలాలు ఏవైతున్నాయో అందరూ కూడా ఇక్కడ తీసుకోవడం, ఆ నీళ్లు ఇళ్లలో తీసుకువెళ్ళి స్నానం చేయడం, ఆ గంగా స్నానానికి బదులుగా ఇక్కడ మొత్తం కూడా ఆలయం అర్చకుడి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు ఎండోమెంట్ మంత్రివర్యులు కూడా ఈ ఆలయంలో ఇప్పుడే ఉన్నారు. ఇక్కడ సందర్శించుకొని ఆలయ గర్భగుడిలో పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పేసి అని కాశీకి వెళ్ళే అవకాశం లేకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకొని ఇక్కడ వాళ్ళ పూజలు అయితే మొత్తం చెల్లించుకోవడం జరుగుతుంది. మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు, అర్చకులు అందరూ కూడా పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసేవారు. అమ్మవారిని ఏదైతే స్వామివారిని దర్శించుకోవడానికి ఎండోమెంట్ మినిస్టర్ అయితే సురేఖ గారు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఇంకా చాలా ఉదయం 6 గంటల నుంచి 5 గంటల నుంచి ఏర్పాట్లు చేసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అయితే పుణ్యస్నానాలు చేసుకుంటున్నారు. మొత్తం కాశీబుగ్గ అనేది ఒక పేరు ప్రత్యేకమైనట్టుగా ఉంది. ఆలయ సమీపంలో భూమిలో నుంచి మీరైనట్టుగా ఉబ్బికి వచ్చేటువంటి జలాలను అయితే అందరూ సందర్శించుకొని ఆలయ స్వామివారి గర్భగుడిలో దర్శనం చేసుకొని వస్తుంటారు. మహాశివరాత్రి అనేది కార్తీక మాసం, భక్తుల రద్దీ. కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా భావించే భక్తులందరూ కూడా ఉపవాస ప్రార్థనలతో వచ్చి చేస్తున్నారు. భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చేసి ఇక్కడైతే మొత్తం పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇది చూసినట్టయితే కాకతీయ కాలంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇక్కడ నిర్మీనమైనటువంటి లక్షలాది మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి అయితే సందర్శించుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.